హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వేసవి సెలవుల్లో చక్కగా పిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టుకొని చక్కటి కథలు నేర్పుతూ ఉండండి. తెలివితేటలు పెరుగుతాయి. మరి పిల్లలకి మన సాంప్రదాయాన్ని తెలియజేసిన వాళ్ళమవుతాం, వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఇంగ్లీషు చదువులు ఎంత ముఖ్యమో మన తెలుగుని, మన భారత సంస్కృతిని, మన భాషని మర్చిపోకుండా ఉండడం కూడా అంతే అవసరం. ఇక విషయంలోకి వచ్చేస్తే ఇవాల్టి వేసవి సెలవుల కథ. ఇందులో సముద్రాల పేర్లు నేర్పిస్తూ పిల్లలకి ఒక చక్కటి కథ. ఏంటండి అంతలా నవ్వుకుంటున్నారు అంది అంజని భర్తతో. రాత్రి భలే కల వచ్చిందిలే అన్నాడు భార్యతో రమణ. ఏంటో నాకు చెప్పచ్చుగా అంది అంజని. మరి నవ్వకూడదు అన్నాడు రమణ. అబ్బా నవ్వను చెప్పండి అంది అంజని. సముద్రాలు, నదులు, కాలవలు, ఇలా వాటర్ బాడీస్ అన్నీ కలిపి అత్యవసర సమావేశం పెట్టుకున్నాయట. సింహాసనం ఎవరు అధిష్ఠించాలి అని అన్నాడు రమణ. ఇదేదో భలే ఇంట్రెస్ట్గా ఉంది, చెప్పండి అంది అంజని. అందరికన్నా పెద్దదాన్ని, లోతైన దాన్ని, సింహాసనాన్ని అధిష్ఠించడానికి నాకన్నా అర్హత ఎవరికి ఉంటుంది అంది పసిఫిక్ మహాసముద్రం. నీ అంత కాకపోయినా నీ తర్వాత స్థానం నాదే తెలుసా. ప్రపంచ వ్యాపారాభివృద్ధికి నేను ఎంతో ఉపయోగపడుతున్నాను తెలుసా. నాకు కూడా సింహాసనం అధిష్ఠించడానికి యోగ్యత ఉంది అంది అట్లాంటిక్ మహాసముద్రం. నేను మటుకు తక్కువ ఏంటి, నేను మీలా కాకుండా కొంచెం వెచ్చగా ఉంటాను కూడా, నేను కూర్చోగలను సింహాసనం మీద అంది హిందూ మహాసముద్రం. నేను కొంచెం చిన్న కావచ్చు కానీ నా మీద ఏర్పడే మంచు ముద్దలతో కలిసి ఎంత అందంగా ఉంటానో అవకాశం ఇస్తే చూపిస్తా నా తడాక అంది ఆర్కిటిక్ మహాసముద్రం. నాకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి. నాలో తుఫానులు వచ్చాయంటే కల్లోలమే, అంత శక్తి నాది. నాకు కూడా అవకాశం కావాలి అంది. వాళ్ళు చెప్పుకుంటున్నారు. మన దేశంలో ఏమీ తక్కువ కాదు, మనం కూడా సింహాసనానికి పోటీ పడదాం పద. ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది. ఇక్కడ మంచి కూడా ఇక్కడ నుంచి కూడా పరిపాలించవచ్చు. ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది, ఇక్కడ నుంచి కూడా పరిపాలించవచ్చు అనుకుంటూ ప్రయాణానికి సిద్ధం అయ్యాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, సింహాసనం దక్కుతుందేమో అన్న ఆతృతతో, ఆశతో. కన్నా మనకే ఎక్కువ అర్హత ఉంది. వీళ్ళందరికీ ఒళ్ళంతా ఉప్పుమయమే, పరమ జిడ్డు. అందరికీ తాగునీరు, సాగునీరు అన్నీ మనమే. పైగా మనం పూజలకి అర్హులం కూడా. అందుకే సింహాసనం మనదే. ప్రయాణానికి సిద్ధమవుదాం అనుకున్నాయి కృష్ణా, గోదావరి నదులు. ఇంకా అందరూ ఆపండి, మాట్లాడుకున్న సోది చాలు. ఇన్నాళ్ళు మీ హవా నడిచింది, ఇకపై సాగదు అన్న మాటలు వినిపించాయి ఎక్కడి నుంచో. ఏంటా పొగరు మాటలు, ఇంత ఉన్నావో లేవో, ఎవరు నువ్వు, ఎప్పుడొచ్చావు, ఎక్కడుంటావు, ఎప్పుడూ నిన్ను చూడలేదే అన్నాయి ఆశ్చర్యంగా అన్నీ ఒకేసారి. ఎప్పుడు వచ్చాం అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. నేనెవరో తెలుసుకోవాలంటే అప్డేట్ అవ్వండి. ఇంటర్నెట్ తీసి చూడండి, ప్రపంచం అంతా నా గురించే మాట్లాడుకుంటోంది. నేను అంటానా అంటానా అని ప్రపంచం ఎదురు చూస్తోంది. అందరూ తినాలన్నా, తిరగాలన్నా నా కనుసైగలతోనే చెయ్యగలను. ఇంతకన్నా సింహాసనం అధిష్ఠించడానికి ఏ అర్హత కావాలి? ఇకపై సింహాసనం నాదే, నేనే రాజు, నేనే మంత్రి అంది. తనకి అనుకోకుండా ఇంత పేరు తెచ్చిపెట్టిన ఇద్దరిని తలుచుకుంటూ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ అస్తమానం సెల్ చూస్తూ ఉంటే మరి ఇలాంటి కళలే వస్తాయి. అయినా బాగుందిలేండి మీ కళ అంది భార్య అంజని నవ్వుతూ. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ హిమబాల. మీకు కథ కనుక నచ్చితే మీ స్పందనని తెలియచేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. మీ హిమబాల. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.